వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అదే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మీద అనవసరమైన రాతలు రాస్తున్నారు, పిచ్చి కూతలు కూస్తున్నారు. ఇలాంటి వారిని సహించబోం, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటూ జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ షేక్ జహాంగీర్ అదే జేజీఆర్ మండిపడ్డారు. కేఎల్ఆర్ ప్రభ వెలిగిపోతుందని చూసి భరించలేక కడుపు మంటతో కేఎల్ఆర్పై ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారంటూ ఆయన ఓ మీడియాలో వచ్చిన కథనంపై తీవ్రంగా స్పందించారు. కేఎల్ఆర్ను బద్నాం చేసే కుట్ర మాత్రమేనని ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే ఓ వార్తాపత్రికలో కేఎల్ఆర్ పార్టీ మారుతున్నారని కథనం వచ్చింది. చేవెళ్ల ఎంపీ సీటు దక్కకపోవడంతో కేఎల్ఆర్ మనస్తాపానికి గురయ్యారని, ఆయన బీజేపీలోకి చేరబోతున్నారంటూ ఆ వార్తా కథనం సారాంశం. మహేశ్వరంలో జరుగుతున్న రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా వచ్చిన ఆ కథనంపై జేజీఆర్ మండిపడ్డారు. మహేశ్వరంలో ఇప్పుడు కేఎల్ఆర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఆయన పార్టీని వీయడం ఏంటి? ఇదంతా అనవసరమైన ఒక రాద్ధాంతం తప్ప ప్రజలకు ఉపయోగపడే వార్త ఎంత మాత్రం కాదని, అది పూర్తిగా తప్పుడు వార్త అని, ఇలాంటి వార్తా కథనాలు ప్రచురిస్తే చూస్తూ కాంగ్రెస్ పార్టీ ఉండబోదని, ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. కేఎల్ఆర్పై తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు, పుకార్లు, పిచ్చి కూతలు ఎవరు కూసినా అది సొంత పార్టీ వారైనా క్షమించేది లేదంటూ జేజీఆర్ హెచ్చరించారు. అనవసరమైన విషయాల జోలికి పోవద్దు, కేఎల్ఆర్ గురించి తెలియకుండా మాట్లాడొద్దు. కేఎల్ఆర్ పార్టీ మారరు, ఆయన ఇన్ఛార్జ్షిప్ ఎక్కడికి పోదు. మహేశ్వరంలో కాంగ్రెస్ ఈసారి ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి పొజిషన్లో ఉందంటే దానికి కేఎల్ఆరే కారణం. అనవసరంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేఎల్ఆర్కు సంబంధించిన పుకార్లు నమ్మొద్దు, పుకార్లు వ్యాపింపజేయొద్దని జేజీఆర్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.